హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నన్నెవరైనా ఫస్ట్ టైమ్ చూస్తూ ఉంటే వెల్కమ్ టు మై ఛానల్ సిరి తెలుగు వ్లాగ్స్. నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, స్టైలింగ్, షాపింగ్, వ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఒకసారి చెకౌట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. ఈరోజు నేను మీకోసం ఒక మంచి ప్రొడక్ట్ తీసుకొచ్చాను. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను నా ప్రొడక్ట్ చూపించే ముందు, నేను ఇంతకుముందు ఏ ప్రొడక్ట్ యూజ్ చేశానో మీకొకసారి షేర్ చేశాను. ఎందుకు ఆ ప్రొడక్ట్‌కి స్విచ్ అయ్యానో గూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇదొచ్చేసి ట్రైపాడ్ స్టాండ్ అనమాట. ఇది నేను అమెజాన్‌లో తీసుకున్నాను. యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయగానే తీసుకున్నాను యూజ్‌ఫుల్ అవుతుందని. కానీ ఇది ఎక్కువ వాడలేదనమాట. ఎందుకు అంటే ఇది ఇన్‌స్టాలేషన్ చాలా టైం పడుతుంది. ఒక్కసారి ఇన్‌స్టాల్ చేసుకొని పక్కకు పెట్టుకోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ కిడ్స్ ఉన్నారని చెప్పేసి మేము ప్రతిసారి దాన్ని డిస్మాంటిల్ చేసి మళ్ళీ పెట్టేవాళ్ళము. ఆ రౌండ్ లైట్ ఉంది గదా! దానికోసమని వైర్ ఇచ్చారు. ఆ మొబైల్ క్లిప్ హోల్డర్ గూడా కాన్‌స్టాంట్‌గా ఒక దగ్గర ఉండట్లే అన్నమాట. అండ్ హైట్ సెట్ చేసుకునేటప్పుడు ప్రతి దానికి స్క్రూతోని టైటన్ చేసుకోవాలి. వెయిట్ గూడా చాలా ఎక్కువ అనిపించేది అది. ఎక్కడికన్నా క్యారీ చేయాలన్నా ఇబ్బందయితుండే. సో, ఇవన్నీ నాకు డ్రాబ్యాక్స్ అనిపిచ్చాయి దీనికి. అందుకే ఎక్కువ యూజ్ చేయకుండా పక్కకు పడేశాను. కానీ వీడియో తీయడానికైతే నాకు ప్రాబ్లమ్ అయితుండే. సో, నేను ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తుండే మంచి ప్రొడక్ట్ కోసం. అందుకే నేను ఈ సెల్ఫీ స్టిక్ విత్ ట్రైపాడ్ స్టాండ్ తీసుకున్నాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇదొచ్చేసి మల్టీ ఫంక్షనింగ్ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ అనొచ్చు. లేకపోతే స్మార్ట్ సెల్ఫీ స్టిక్ అని గూడా అనొచ్చు. దీంట్లో ఫీచర్స్ అయితే చాలా బావున్నాయి. చూడ్డానికి చిన్నగుంది గానీ చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. పిట్ట కొంచెం కూతగనం అంటారు గదా! అట్లా అన్నమాట. ఇది నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఎందుకంటే మనము ఇప్పుడు బయటికెళ్ళినా గానీ ఇది సెల్ఫీ స్టిక్ లాగా గూడా యూజ్ చేసుకోవచ్చు. సో, నేను ఇవి చాలా పీసెస్ తెప్పిచ్చాను. ఎవరికైనా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. వీడియో అయితే కంప్లీట్‌గా చూడండి. ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను క్లియర్‌గా చూపిచ్చాను. అండ్ దీని ప్రైస్ ఎంత, ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది నేను వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దీంట్లో మనకి ఒక స్టిక్, 2 లైట్స్ విత్ చార్జర్ వస్తుంది. ఫస్ట్‌లీ నేనైతే దీని క్వాలిటీ గురించి చెప్తాను. చాలా స్ట్రాంగ్ ఉంది. పర్ఫెక్ట్ ప్రీమియం క్వాలిటీ అని చెప్పొచ్చు. ఇది సెల్ఫీ స్టిక్ లాగా యూజ్ చేయొచ్చు అండ్ ట్రైపాడ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. నేను వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. ఇదొచ్చేసి 360 డిగ్రీస్ రొటేషన్ మొబైల్ ఫోన్ హోల్డర్ అన్నమాట. ఏ యాంగిల్‌లో అయినా మనం మొబైల్ ఫోన్ పెట్టుకోవచ్చు. ఇలా యాంటీ క్లాక్ వైస్ అండ్ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో రొటేట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి మొబైల్ క్లిప్ హోల్డర్. దీంట్లో మనం మొబైల్ ఫిక్స్ చేసుకోవచ్చు. యాంటీ స్లిప్ మెటీరియల్ ఉండడం వల్ల మొబైల్ అయితే మనకి కింద పడిపోదు. ఇక్కడ చూసారు గదా! ఫ్రంట్, బ్యాక్ ఎలా అయినా మూవ్ చేసుకోవచ్చు. అండ్ హారిజాంటల్ అండ్ వర్టికల్ ఎలా అయినా షూట్ చేసుకోవచ్చనమాట. ఇది 7 సెక్షన్డ్ టెలిస్కోప్. 7 సెక్షన్స్ లాగా డివైడ్ అయ్యి ఉంటదనమాట. మనము మాక్సిమం హైట్ వచ్చేసి 1.7 మీటర్స్ లాంగ్ ఉంటుంది. 6 ఫీట్ హైట్ ఉందనమాట ఇదొచ్చేసి. మనం ఏ హైట్‌లో అయినా ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని ట్రైపాడ్ స్టాండ్ లాగా పెట్టుకొని ఆ హైట్‌లో వీడియో తీసుకోవచ్చు. లేకపోతే మనం సెల్ఫీ స్టిక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఎక్కడికైనా ట్రావెల్ చేసినప్పుడు లేకపోతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో చాలా మంది ఉంటే ఇది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దీన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు ఎక్కడికైనా. మన ఓన్‌గా ఎవ్వరి హెల్ప్ లేకుండా గూడా మనం వీడియోస్ తీసుకోవచ్చనమాట. చూడ్డానికి ఎంత చిన్నగుంది. చూసారు గదా! ఎంత హైట్ ఉందో. అందుకే చెప్పాననమాట స్మార్ట్ ట్రైపాడ్ స్టాండ్ అని. ఈ ట్రైపాడ్ ఎలా యూజ్ చేయాలంటే, మనకి ఈ హోల్డర్ ఉంది గదా! ఈ హోల్డర్ కింద మనకి ఇలా ఉంటుందనమాట. దీంట్లో ఇలా ప్రెస్ చేస్తే చాలు. మనకి ఇవన్నీ ఇలా ఓపెన్ అయితాయి. సో, ఈ మోడల్‌ని మనం అంబ్రెల్లా రెయిన్‌ఫోర్స్డ్ ట్రైపాడ్ అంటామనమాట. అంబ్రెల్లాకి మనం ఓపెన్ చేస్తే ఎలా అనిపిస్తదో అలా ఉంటుందిది. అండ్ ఇక్కడొచ్చేసి యాంటీ స్లిప్ బ్యాండ్స్‌తోనొస్తుందనమాట. ఇది మనము కింద బేస్‌లో స్లిప్ అవ్వకుండా ఉంటుంది. ఎక్కడ పెడితే అక్కడ స్టిక్ ఆన్ అయిపోతుందనమాట. మనకి గట్టిగా విండొచ్చినా మూవ్ అవ్వదనమాట. ఎక్కడ అంటే అక్కడ ఫిక్స్ అయిపోతుంది. సో, ఇలా ఫిక్స్ చేసుకొని మనం ఏ హైట్‌లో కావాలంటే ఆ హైట్‌లో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో నాకు నచ్చిన మెయిన్ ఒక ఫీచర్ ఏంటంటే ఈ బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ అనమాట. ఎంత చిన్నగా ఎంత క్యూట్‌గా ఉందో చూడండి రిమోట్. రిమోట్ అయితే చిన్నగుంది గానీ, చాలా బటన్స్ ఉన్నాయి దీంట్లో. ఆన్, ఆఫ్ బటన్, అప్, డౌన్, బ్యాక్ చాలా ఉన్నాయన్నమాట. ఇది ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ జేయాలనేది నేను తర్వాత జూపిస్తాను. అండ్ నెక్స్ట్ లైట్స్ గురించి మాట్లాడుకుందాము. 2 లైట్స్ ఒస్తాయని చెప్పాను గదా! ఇలా ఉంటుంది లైటొచ్చేసి. దీని బ్యాక్ సైడ్ ఒచ్చేసి ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి మనము స్టాండ్‌కి కనెక్ట్ జేసుకోవడానికి అన్నమాట. అండ్ ఆన్, ఆఫ్ బటన్ ఉంటుంది. అండ్ దీనికి ఛార్జింగ్ కోసం అని జెప్పేసి ఛార్జర్ పాయింట్ ఉంటుందన్నమాట. ఒక కేబుల్ ఇచ్చారని జెప్పాను గదా! చూడండి ఎంత చిన్నగుందో అసలు.
ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. దీన్ని మనం డైరెక్ట్ అడాప్టర్‌కి లేకపోతే మన పవర్ బ్యాంక్‌కి కనెక్ట్ జేసుకోవచ్చు. చాలా ఈజీగా కనెక్ట్ జేసుకోవచ్చనమాట. నైట్ ఛార్జింగ్ పెట్టేసుకుంటే మనకు డే మొత్తం వస్తుంది. అండ్ ఇదొచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అనమాట. వన్ ప్రెస్‌కి మనకు ఆన్ అయిపోతుంది. అండ్ దీంట్లో మనకి 4, 5 కలర్స్ షేడ్స్ ఉంటాయి. అండ్ ఈచ్ షేడ్‌లో మనకి 3 లెవెల్స్ ఉంటాయన్నమాట. లో, మీడియం, హై అని. సో, ఆ బటన్‌ని ట్యాప్ చేస్తుంటే మనకి కలర్స్ చేంజ్ అవుతాయి. అండ్ లెవెల్స్ కూడా చేంజ్ అవుతుంటాయి. మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇక్కడ ఒక్కటే బటన్ ఉంది. ఆ బటనే మనం యూజ్ చేయాలన్నమాట. దేనికైనా, ఏ షేడ్‌కైనా, ఏ లెవెల్‌కైనా. ఇక్కడ లైట్స్ కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. నా హ్యాండ్ మీద పెట్టుకొని చూపిస్తున్నాను చూడండి ఒకసారి. లైట్స్ కలర్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. అండ్ దీన్ని ఆఫ్ చేయడానికి మాత్రం 1 లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. సో, చూసారు గదా! ఒక్క బటన్‌తో మనం ఆన్, ఆఫ్ అండ్ లెవెల్స్, షేడ్స్ అన్నీ చేంజ్ జేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లైట్స్‌ని స్టాండ్‌కి ఎలా పెట్టాలో నేను చూపిస్తున్నాను. క్లియర్‌గా చూడండి. ఇక్కడ 2 హోల్స్ ఉన్నాయి గదా! దాంట్లో డైరెక్ట్ పెట్టేయడమే. మనం ప్రెషర్ పెట్టాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీగా ఎళ్ళిపోతుంది. ఆ హోల్స్ అనేది 2 సైడ్స్ ఉంటాయన్నమాట. 2 లైట్స్ కోసము మనం ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు వాటిని. అండ్ దీన్ని ఫిక్స్ చేసుకున్నాంక దీన్ని మనం 360 డిగ్రీస్ మనం రొటేట్ జేసుకోవచ్చు. మన ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్ ఏ యాంగిల్‌లో అంటే ఆ యాంగిల్‌లో మనం మూవ్ జేసుకోవచ్చనమాట. చూసారు గదా! ఎంత ఫ్లెక్సిబుల్‌గా మూవ్ అవుతున్నాయో. అస్సలు ఎక్కడ నేను ప్రెషర్ పెట్టట్లేను. అలా అని ఎక్కడ పడిపోవట్లేదవి. చాలా ఫిక్స్డ్‌గా ఉంటున్నాయన్నమాట. నెక్స్ట్ మనము ఈ రిమోట్‌ని మనం బ్లూటూత్ ద్వారా ఫోన్‌లో ఎలా కనెక్ట్ చేసుకోవాలో చూపిస్తాను. సో, సైడ్‌కి ఇలా చిన్న బటన్ ఉంది గదా! ఇదొచ్చేసి ఆన్ ఆఫ్ బటన్ అన్నమాట. కిందికి మూవ్ చేస్తే అది ఆన్ అవుతుంది. ఆన్ అవ్వగానే మనకక్కడ బ్లూ లైట్ ఇలా బ్లింక్ అవుతుంది. సో, నెక్స్ట్ అది ఆన్ చేయగానే మన ఫోన్‌లో బ్లూటూత్ ఆప్షన్‌లోకెళ్ళి ఆన్ చేయాలన్నమాట. లైగీ అనే డివైస్ కనిపిస్తుందన్నమాట. సో, దానికి కనెక్ట్ జేసుకోవాలి. సో, కనెక్ట్ జేయగానే మనకి స్క్రీన్ మీద అలా బ్లాక్ డాట్ కనిపిస్తుందనమాట. ఆ బ్లాక్ డాట్ కనిపిస్తేనే మనకు కనెక్ట్ అయినట్టనమాట. అది జూసుకోవాలి మీరు. సో, మీరిక్కడ చూడొచ్చు రిమోట్ ఎలా యూజ్ అవుతుందో. మనకిక్కడ అప్, డౌన్ బటన్స్, బ్యాక్ బటన్ గూడా ఉంటుంది. ఓకే బటన్ గూడా ఉంటుందనమాట. సో, దాంతో మనం ఇలా హెల్ప్ అవుతుంది. సో, నెక్స్ట్ నేను ఈ మొబైల్‌ని మనం బ్లూటూత్ కనెక్ట్ చేసిన మొబైల్ ఉంది గదా! దాంతోని మనము ఈ హోల్డర్‌కి ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తున్నా క్లియర్‌గా చూడండి. ఫస్ట్ ఆ క్లిప్స్‌ని ఓపెన్ చేశాక మనం మొబైల్ ఫిక్స్ చేసుకోవడమే. నెక్స్ట్ మనము మొబైల్‌ని ఏ యాంగిల్‌లో గావాలో ఫస్ట్ సెట్ జేసుకోవాలనమాట. లైట్స్ కావాలంటే లైట్స్ ఆన్ జేసుకోవచ్చు. లైట్స్ కూడా మనకి ఏ పొజిషన్‌లో కావాలో, ఏ యాంగిల్‌లో కావాలో మీకు చూడొచ్చు వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నాననమాట. 360 డిగ్రీస్ మూవ్ అవుతుంది. ఇక్కడ నేనొచ్చేసి రిమోట్‌తోనే నేను వీడియోని ఆన్ చేస్తున్నా, ఆఫ్ చేస్తున్నా అండ్ మనకి ఫోటోస్ కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో, మన మొబైల్ అండ్ ట్రైపాడ్ ఎంత డిస్టెన్స్‌లో ఉన్నా గాని మనము ఈ బ్లూటూత్‌తోనైతే మనం ఆపరేట్ చేయొచ్చనమాట. ఈ లైట్స్ చూడండి. చాలా చిన్నగున్నాయి అనుకున్నారేమో గానీ అసలు దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. మనకి లెవెల్స్ ఉంటాయి. దాంట్లో షేడ్స్ ఉంటాయి గాబట్టి, మనకి ఏ లెవెల్ గావాలి, ఎంత లైటింగ్ గావాలో మనం అడ్జస్ట్ జేసుకోవచ్చనమాట. మనకి ఎక్కడ లైటింగ్ గావాలి, ఎక్కడ అవసరం లేదు అని ఎలా అయినా మనము సెట్ జేసుకోవచ్చు దీంతోని. నాకు చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. ఇది లైట్స్ మూవ్ జేసుకోవడం అనేది. మనం ఎవ్వరి హెల్ప్ లేకుండా మనం ఓన్‌గా మన వీడియోస్ తీసుకోవాలంటే చాలా బెస్ట్ ఆప్షన్ అండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుందిది. సో, ఈ ప్రొడక్ట్‌ని నేను మీకు కూడా అవైలబుల్‌లో ఉండాలని చెప్పేసి నేను చాలా పీసెస్ తీసుకొచ్చాను. చాలా రీజనబుల్ రేట్‌లో అన్నమాట. వాల్యూ ఆఫ్ మనీ అంటే మీరే చెప్తారు. మార్కెట్‌లో ఒక ప్రొడక్ట్ వచ్చిందంటే దానికి రిప్లికాస్ అండ్ డూప్లికేట్స్ చాలా వస్తుంటాయి. కానీ క్వాలిటీ చూడాలి మీరు. అండ్ దీని క్వాలిటీకి నేను 100% అష్యూరెన్స్ ఇస్తాను. చాలా ప్రీమియం క్వాలిటీ అన్నమాట. నార్మల్ క్వాలిటీస్ నేను అసలు ఎంకరేజ్ చేయను. నాకు నచ్చదు ఫస్ట్. అండ్ చీప్ అండ్ బెస్ట్‌లో చూస్తా అన్నమాట. ఏదైనా గానీ, మనం పెట్టే మనీకి వాల్యూ ఉండాలి గదండీ! సో, నేనైతే చాలా రీజనబుల్ రేటే అనుకుంటున్నా. నేను అమెజాన్‌లో ఈ ఓల్డ్ ట్రైపాడ్‌ని 2199కి పర్చేజ్ చేశానన్నమాట. ఇప్పుడు మన ప్రొడక్ట్ ప్రైస్ వచ్చేసి 1999. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. మనము దీన్ని వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. లేకపోతే వాట్సాప్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నది వచ్చేసి వాట్సాప్ నంబర్ అండ్ వెబ్‌సైట్. మీకు దేంట్లో అంటే దాంట్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ప్రీపెయిడ్ ఉంటే అయితే 10% డిస్కౌంట్ ఉంటుంది. సీఓడీ ఆప్షన్ కూడా అవైలబుల్ అన్నమాట. సో, ఈ ప్రొడక్ట్ వచ్చేసి 2 కలర్స్‌లో వచ్చింది. ఒకటి పింక్ అండ్ బ్లాక్. పింక్ మన గర్ల్స్ ఫేవరెట్ గదా! చాలా క్యూట్ ఉంది పింక్ అయితే. పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్‌లో వచ్చిందన్నమాట. మనం ఎంత దూరమైనా దాన్ని క్యారీ చేయవచ్చు. ఈజీగా మన హ్యాండ్ బ్యాగ్‌లో అయితే పెట్టేసుకొని ఎళ్ళిపోవచ్చనమాట.
ఒకసారి పింక్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. పింక్ కలర్ అయితే చాలా క్లాసీ ఉంది. అసలు క్యారీ చేసినా ఎక్కడికైనా తీసుకెళ్ళినా చాలా అనిపిస్తది. నేను చెప్పాననే కాదు, ఒకసారి మీరు కూడా కంపేర్ చేసి చూడండి. ఏది బెస్ట్ అని మీకు అనిపిస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ప్రొడక్ట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి. క్యాష్ ఆన్ డెలివరీ ఉంటుంది. ప్రీపెయిడ్ అయితే 10% ఆఫర్ ఉంటుందన్నమాట. వెబ్‌సైట్‌లో ఆర్డర్ చేసుకోవడము కష్టం అనిపిస్తే వాట్సాప్‌లో కూడా పింగ్ చేయండి. వాట్సాప్‌లో ఆర్డర్ చేసుకున్నా మీకు 10% ఆఫర్ అయితే ఇస్తాము ప్రీపెయిడ్‌కి. సో, ఇంత మంచి ప్రొడక్ట్ కదా! ఎవరు మిస్ అవ్వకండి. ఇక్కడ ఈ 2 నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఆ పెద్ద ట్రైపాడ్ స్టాండ్ మినిమమ్ హైట్ వచ్చేసి అదనమాట. అండ్ ఈ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ స్టాండ్ మినిమమ్ హైట్ వచ్చేసి ఇది. మీకు ఈ వీడియోలో క్లియర్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ మనము ఈ సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్ స్టాండ్ తోని ఏ హైట్‌లో అయినా మనము ఈజీగా వీడియో తీసుకోవచ్చు. సో, చాలా పీసెస్ తెప్పించాము. ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.